నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. నేపాల్ ప్రెసిడెంట్ ప్రధాని సహా మరో ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో పాలనను కంట్రోల్లోకి తీసుకుంది సైన్యం. పాలనని కంట్రోల్లోకి తీసుకున్న సైన్యం వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రోడ్లపైకి జనం గుంపులు గుంపులుగా రాకుండా ఒక్కొక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు 2 రోజులుగా ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసంతో కాఠ్మాండు సహా వివిధ పట్టణాల్లో తగలబడిన భవనాలను మసిపూసి నల్లగా అవన్నీ దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ కాలిపోయిన టైర్లు, ఆందోళనకారులు విసిరిన రాళ్లు, వస్తువులే దర్శనమిస్తున్నాయి. అటు సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయడంతో గోడలపై జెన్జెడ్ విజయం సాధించిందంటూ రాశారు ఆందోళనకారులు. అలాగే నేపాల్లో అవినీతి ఆపండి అంటూ గోడలపై ఆందోళనకారులు రాసిన రాతలు కనిపిస్తున్నాయి. అటు నేపాల్లో పరిస్థితులు భారత్ క్షుణ్ణంగా పరిస్థితిని పరిశీలిస్తోంది. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఆర్మీ భారీగా మోహరించింది. మనం చూడొచ్చు, నేపాల్లో ఉన్న దృశ్యాల్ని చూస్తున్నాం. పాలనని కంట్రోల్లోకి తీసుకుంది ఆర్మీ. వీధుల్లో ఆర్మీ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. నేపాల్ మొత్తం నిర్మానుష్యంగా ఆ వీధులు మారిన దృశ్యం చూడొచ్చు. ఎక్కడ చూసినా కాలిపోయిన భవనాలు, రోడ్లపైన ఆందోళనకారులు విసిరిన రాళ్లు, వస్తువులే కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. నేపాల్లో ప్రస్తుతం ఆర్మీ అన్నిటినీ అదుపులో చేసే ప్రయత్నం చేస్తుంది. పెట్రోలింగ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇండో నేపాల్ సరిహద్దుల్లో భారీగా ఆర్మీ మోహరించింది. నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం చూడొచ్చు నేపాల్లో.